వెనకాల బెజవాడ బస్ స్టాండ్, ఇదేమో వినాయక కేఫ్ అనమాట. దోశ అయితే చాలా బాగుందండి. హలో అండి, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాల్టా. సో మన మాల్టా కంట్రీ ట్రిప్లో ఇది 2వ రోజు అనమాట. సో ఇదే అనమాట మేము తీసుకున్న అకామిడేషన్. సింగిల్ రూమ్ అండ్ షేర్డ్ బాత్రూమ్. ఒకసారి క్విక్గా చూపిస్తా చూడండి. షేర్డ్ బాత్రూమ్ అనమాట. అండ్ ముందుకెళ్తే ఇక్కడ మనకి ఇది కిచెన్ ఉంది, చాలా నీట్గా ఉంది. నిన్న నైట్ మీకు చూపించాను కదా, ఆ కేరళ అబ్బాయిలు టగ్ ఆఫ్ వార్ ఆడారు, అది ఈ పార్క్లోనే. సో బాగుందంతా. సో ఈ స్పేస్ మొత్తం మనము సారీ అండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గలేదు, కానీ నిన్నటికంటే కాస్త బెటర్ అయింది. నిజం చెప్పాలంటే నిన్న చూపించాను కదా ఫార్మసీలో ఒక మెడిసిన్ ఇచ్చారని, అది పర్వాలేదు, కొంచెం బాగానే పనిచేసింది. సో ఈ ఇల్లు మనకి, అంటే ఈ రూము, ఈ స్పేస్ అంతా మనకి 2 డేస్కి 100 euros పడిందండి. 100 euros అంటే మనకి సుమారు 9000 రూపీస్ ఇద్దరికి. కొంచెం బడ్జెట్ రూమ్ అనే చెప్పాలి ఇది. ఆ బ్యాక్ సైడ్దండి మనం తీసుకున్న అకామిడేషన్. అండ్ అదిగో ఇక్కడే బస్ స్టాప్ ఉంది. సో నిన్న మీకు చెప్పాను కదా, ఆ అప్పర్ బరాక్, అదే నిన్న ఫెరంగిల్ పేలినాయి కదా, ఆ ఫెరంగిల్ పేలిన ఆపోజిట్లో 3 cities ఆఫ్ మాల్టా ఉంటాయన్నమాట. ఈరోజు ఆ 3 cities మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడైతే వలెట్టాకి వెళ్ళడానికి బస్ ఎక్కుదాం మనం. సో ఎక్స్ప్లోరర్ కార్డ్స్ యూజ్ చేసి మనం వలెట్టాకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కొంచెం పీక్ అవర్స్ కదండి, మార్నింగ్ 9:30 అయింది టైం. సో బస్సులో సీట్ అయితే దొరకలేదు అనమాట. వలెట్టా బస్ స్టాప్ దగ్గరికి వచ్చామండి. చూసారు కదా, నిన్న రాత్రి మనం ఇక్కడే దిగాం. సో ఇక్కడ తాజ్ మహల్ అని చెప్పేసి చిన్న ఇండియన్ హోటల్ ఉందన్నమాట. సో ఇక్కడ టిఫిన్ చేస్తాం అనమాట. ఒక ప్లేట్ దోశ చెప్పాం, అండ్ దోశ తిన్నాక ఒక కాఫీ తాగాలి. థ్రోట్ కూడా బాగాలేదు కదా. సో నిన్నటికంటే బెటర్ అయిందిలేండి, కొంచెం భరించండి. సో టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సేమ్ ఇండియా ఫీల్ ఉందన్నమాట. సేమ్ వెనకాల బెజవాడ బస్ స్టాండ్, ఇదేమో వినాయక కేఫ్ అనమాట. దోశ అయితే చాలా బాగుందండి. మనం ఇంట్లో వేసుకున్న దోశలాగా వచ్చింది, స్మూత్గా. చూడండి, చట్నీ కూడా బాగుంది. ఇండియాలా అనిపిస్తుంది మాల్టా అంతా. యూరోప్లో ఉన్నట్టు లేదు అసలు. చాలా మంది చూడండి, సమ్మర్ మంచిగా షర్ట్ వేసుకుని ఇలా వ్లాగ్ చేయడం చాలా బాగుంది. సో మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి వెలట్టా బస్ స్టాండ్ దగ్గర. 470 అయింది. 4 euros 70 cents అండి, అంటే ఒక 400 రూపీస్ అయినట్టు. సో బాగుంది, నిజంగా ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇదిగోండి కెమెరా అటు తిప్పుతున్నాను, ఇదిగోండి చూసారా ఈ ఫౌంటైన్ అండ్ ఈ పార్క్ చాలా ఫేమస్ అనమాట వెలట్టాలో. ప్రస్తుతం అయితే దీంట్లో వాటర్ వేయలేదు మరి ఎందుకో. అక్కడ టిఫిన్ చేస్తుండగా ఒక తెలుగు అబ్బాయి కనిపించాడు అనమాట. తనది హైదరాబాద్ అంట. కెమెరాలో మాట్లాడడానికి తను ఇష్టపడలేదు. సో తను ఇక్కడ షెఫ్గా పనిచేస్తున్నాడు అనమాట. కొంచెం డీటెయిల్స్ అడిగాను, ఎందుకంటే మన తను యూరోపియన్ ఫుడ్ తయారు చేస్తాడు, ఇటాలియన్ ఫుడ్, మాల్టీస్ తయారు చేయడం వచ్చంట తనకి. హైదరాబాద్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది బాగానే. సో తను మొత్తానికి సమ్ ఏజెంట్ త్రూ వచ్చాడనమాట మాల్టా. పర్లేదు బాగానే ఉంది అని చెప్తున్నారు. బట్ చాలామంది ఏజెంట్స్ ద్వారా వచ్చి బోల్డంత డబ్బులు ఎక్స్ట్రాగా, ఇప్పుడు 10 లక్షలు 12 లక్షలు ఖర్చు పెట్టి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారంట. సో ఎవరైనా మాల్టా వద్దాం అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏజెంట్స్ ఎంత చెప్తే అంత కట్టేసి మోసపోద్దు. అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏమీ అంత ఫేవరబుల్గా కూడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయిటర్కి మీకు ఒక గంటకి 6 నుంచి 7 euros మధ్యలో ఇస్తారు. అండ్ షెఫ్స్కి ఒక 7 to 8 euros ఉంటుంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు కొంచెం ఇంకా ఒక 10 euros వరకు కూడా వస్తుంది గంటకి. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అందరికీ రాదు. సో కొంచెం కేర్ఫుల్గా అయితే చూసుకోండి, ఎందుకంటే చాలామంది ఏజెంట్స్ చేతిలో కొంచెం దెబ్బతిన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో మనమైతే ఇంక ఇదిగోండి, సో అలా మాట్లాడుతూనే చూడండి వ్యూస్. అసలు అబ్బాబ్బా, పెద్ద పెద్ద కోటగోడలండి అసలు. వామ్మో, చూడండి మార్నింగ్ 10:30 అయింది టైము. అబ్బా జనాలు. మెట్లు చూడండి,
భలే ఉంది అసలు. చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ వైబ్ అంతా కూడా. మంచి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ బిళ్ళల్లా ఉన్నాయి ఈ బిల్డింగ్ మీద డిజైను. ఇదే అనమాట మాల్టా కంట్రీ యొక్క పార్లమెంట్. మనమైతే ఫ్రెంచ్ పార్లమెంట్ లోపలికి వెళ్ళి కూడా వీడియో తీసాం. వీలైతే చూడండి, ఆ వీడియో నేను కార్డ్స్లో ఇస్తాను. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో టూరిస్టులు. చూసారా అసలు? ఇదిగోండి ఆ అబ్బాయి ఎవరో ఇన్స్టా 360 కెమెరా పట్టుకుని వెళ్తున్నాడు. పొడుగ్గా ఉంటుంది అనమాట కెమెరా, పెద్ద స్టిక్ ఉంటుంది, దాని చివరన కెమెరా ఉంటుంది. సో 360 డిగ్రీస్ రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ సమ్మర్లో ఎక్కువ వర్క్ ఉంటుందండి రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు సమ్మర్లో వారానికి 65 గంటలు పనిచేస్తారంట. చాలా ఎక్కువ కదా, వారానికి 70 వరకు కూడా చేస్తారు. అదే వింటర్లో ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ సందులో వెళ్తున్నాం కదా, ఇందులో సపోజ్ 10 రెస్టారెంట్లలో 8 క్లోజ్ అయిపోయి ఉంటాయి. వర్క్ చాలా తక్కువ అండి, వింటర్లో ఎవరు రారు అసలు. సో వర్క్ కూడా తక్కువ ఉంటుంది, జాబ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కేవలం సమ్మర్ కోసం వీళ్ళు ఫుల్ టైం జాబ్స్ ఇవ్వరు కదా, సో అందుకే జాబ్స్ స్కేర్సిటీ అనేది ఉంది. మీరు ఒకవేళ మాల్టా రావాలి, అప్లై చేసుకోవాలంటే మాల్టాలో ఏమేమి హోటల్స్ ఉన్నాయని గూగుల్లో ఇంటర్నెట్ ద్వారా సెర్చ్ చేసుకుని డైరెక్ట్గా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్. అప్పుడు అంతకీ పని అవ్వకపోతే అప్పుడు ఏదైనా ట్రస్టెడ్ ఏజెంట్స్ని కాంటాక్ట్ అవ్వండి. సో చూడొచ్చండి, మనం ఎటు చూసినా ఇదిగోండి చారిత్రాత్మక కట్టడాలు, రెస్టారెంట్స్, మొత్తం ఎక్కడ చూసినా టూరిస్టులే కదా. మొత్తం ఈ బుడంకాయ కంట్రీ మొత్తం టూరిజం మీదే డిపెండ్ అయిందండి. సపోజ్ కోవిడ్ వచ్చిన టైంలో చాలా సఫర్ అయిందనమాట ఈ కంట్రీ. బట్ యూరోపియన్ యూనియన్లో మెంబర్ కాబట్టి సపోర్ట్ ఉంటుంది. వేరే యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంత చిన్న కంట్రీ కాబట్టి సపోర్ట్ చేస్తారు. బట్ మొత్తం వీళ్ళ మెయిన్ ఎకానమీ అంతా కూడా టూరిజంతోనే ముడిపడి ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఈ సందులో ఒక సిగరెట్ వెండింగ్ మిషన్ కూడా ఉంది. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే మనం టైం మిషన్లో ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ 200 సంవత్సరాల క్రితం ఈ మోడర్న్ కార్స్ అన్నీ ఉంటే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది నాకు. చూడండి రోజా, చూడండి బీచ్ 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 బ్యూటీ లాగా రెడీ అయింది, టోపీ అన్నీ పెట్టుకుని బాగుంది. సో అదిగోండి మనం మాటల్లోనే ఆ బీచ్ దగ్గరికి వచ్చేసాము. సో ప్రస్తుతం అయితే మనం ఇంకా వెలెట్టాలోనే ఉన్నాం. వెలెట్టా వీధులన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో మనం ఏ కంట్రీకి వెళ్ళినా ఇక్కడికి వచ్చే ఫారెన్ టూరిస్ట్స్తో మాట్లాడతాం కదండి. సరదాగా ఇక్కడ మనకి ఫారెన్ టూరిస్ట్స్ మీట్ అయ్యారు, మా ఫొటోస్ తీసి పెట్టారనమాట. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారో. హలో, మే ఐ నో వేర్ ఆర్ యూ ఫ్రమ్? We're from Bosnia. Bosnia, oh that's a nice country. And you? Yeah, also Bosnia, Sarajevo. Okay, you both are friends? Yes, we are best friends. Okay, so how long have you been in Malta? Like you are exploring Malta since how many days? For 3 days. This is 3 days, yes. So have you been to any countryside? Can you recommend any other beautiful places? Yesterday we were in Gaza. If you haven't been there, you should go. We visited the Blue Lagoon. It was beautiful. It was stunning actually. The colors are magnificent. So. Gozo మనం రేపు వెళ్ళబోతున్నామండి. So we are actually going to go there tomorrow. Do you recommend anyone who is like if anyone is planning to visit an island country, do you recommend Malta? Yes, definitely. Sorry, I was I was on a Capri in Italy, and it's really beautiful. But I think Malta is better. Yeah, and also here we can find people from different cultures. I see a lot of multicultural. And how do you like the food? Have you tried any cuisine here, local cuisine? We haven't tried it yet, but today it's on our menu, so we will see if we like it. Okay, so thank you so much. And I am from India, and may I know if you know anything about India? I know it's located in Asia. Okay. It's okay. Like if you don't It's know, famous for Bollywood. Okay. So I like your food, and that's it. That's all I know. Yeah, that's great. Many people, if I ask if they know about India, they say about Bollywood and Indian food. Thank you. It was nice meeting you today. She is also saying about Indian పెళ్ళిళ్ళ గురించి కూడా తెలుసంట. So do you listen about Indian weddings?
No, I haven't been, but my friend also married in India, and she had about like a month, I think, celebrations, and they were coming by elephants. So it was really, really huge, and a lot of dancing and a lot of colors. So yeah, I know about that. That's great. That's great. You are absolutely correct. In India, the weddings like they happen from 1 week to 1 month. So rich lavish weddings. Yeah. చూసారు కదండి ఇండియన్ వెడ్డింగ్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట. ఫిరంగి దాడులు చూసాం కదా నిన్న, ఫిరంగి పేలుపులు అది అక్కడ చూసాం అనమాట. సో ఆ ఆపోజిట్లో ద 3 cities ఆఫ్ మాల్టా అనేవి ఉంటాయన్నమాట. ఆ 3 cities పేర్లు ఏంటంటే సెంగ్లియా, విక్టోరియోసా, కాస్పీక్యువా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కిందకి వెళ్ళి ఇదిగోండి చూపిస్తాను చూడండి, కిందలా చూడండి కార్లు వెళ్తున్నాయి కదా రోడ్డు. సో అలా కిందకి వెళ్ళి అక్కడ బోట్ తీసుకుని ఆ వాటర్లోంచి అలా వెళ్ళి ఆ 3 cities ఎక్స్ప్లోర్ చేసుకుని వద్దాం. చూడొచ్చండి నగరం అంతా కూడా ఒకటే రంగులో ఉంది, లైట్ క్రీమ్ కలర్లో. మొత్తం గోడలు ఏంటి, బిల్డింగ్స్ ఏంటి అన్నీ అదే రంగులో ఉన్నాయి. అబ్బబ్బా కళకళలాడిపోతున్నాయి ఈ ఇళ్ళు. కొత్తగా కట్టిన బిల్డింగ్స్ కూడా ఇంత అందంగా ఉండవు అసలు. ఆ రోజుల్లో అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్లు లేవు, పెద్ద పెద్ద మిషనరీస్ లేవు, అయినా ఇంత అందమైన బిల్డింగుల్ని ఇంత అపురూపంగా అసలు ఎలా చెక్కారంటారండి. అసలు గ్రేట్ కదా. చిన్నప్పుడు మనం చదువుకునే వాళ్ళం కదండి, సోషల్ బుక్స్లో ఎక్కువగా మెడీవల్ పీరియడ్ అని కనిపించేది మనకి. సో ఆ కాలం నుంచి కూడా ఈ మాల్టా దేశానికి చరిత్ర ఉంది. ఎంతోమంది పరిపాలించారండి. అరబ్ వాళ్ళు, రోమన్లు, ఫ్రెంచ్ వాళ్ళు, ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి 1964లో ఈ దేశానికి ఫ్రీడమ్ వచ్చింది. ఇది యూరోప్లో అనిపించట్లేదు నాకు, ఏ ఈజిప్టో ఏ జోర్డానో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అసలు భలే ఉందండి. ఆల్మోస్ట్ ఫెర్రీ ఏరియా దగ్గరికి వచ్చేసామండి, బోట్ ఎక్కాలని చెప్పాను కదా. సో ఇక్కడి నుంచి అయితే చూడండి వ్యూ. అసలు మామూలుగా ఎక్కడైనా కొండని చెక్కి టన్నల్ తయారు చేస్తారు, ఇక్కడ ఒక బిల్డింగ్ లోపల నుంచి టన్నల్ ఉంది చూసారా. వావ్, చిన్న బోట్ ఎక్కామండి, చూస్తున్నారు కదా వ్యూ అదిగోండి, అద్భుతంగా ఉంది. సో బోట్ టూర్ అయితే స్టార్ట్ చేసామండి మనం. 3 cities అని చెప్పాను కదా, ద 3 cities ఆఫ్ మాల్టా. సో అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. బోట్ రైడ్ అయితే అద్భుతంగా ఉంది. చూడండి మనం వెనకాల నుంచి వచ్చాం అండ్ వ్యూస్ చూపిస్తా చూడండి. వావ్, బ్లూ వాటర్, క్రిస్టల్ క్లియర్, అమేజింగ్. అది రోజా వెనక్కి చూడు, సూపర్ ఉంది వ్యూ. వావ్, వాట్ ఏ వ్యూ. వ్యూస్ అయితే అదిరిపోయినాయండి అసలు. అదిగోండి మనం ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం, వలెట్టా నుంచి. అండ్ అదిగో ఈ సిటీస్కి వెళ్తున్నాం ఇప్పుడు, ద 3 cities ఆఫ్ మాల్టా. చిన్నప్పుడు మా గోదావరి రేవులోని సకినెట్టిపల్లి నుంచి నరసాపురం పంటి దాటి అక్కడ బోటు దిగిన తర్వాత 2 రూపాయలు కానీ రూపాయి కానీ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. సేమ్ అలాగే అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఈ సిటీకి రావడానికి దాటించాడు కదా, ఒక్కొక్కరికి 2 euros తీసుకున్నాం అనమాట. 2 euros అంటే 180 రూపాయలు. సో అదిగోండి మనం బోటు దిగి వచ్చేసాం బ్యూటిఫుల్ విక్టోరియోసా సిటీకి. అంటే 3 cities అని చెప్పాను కదా, అందులో ఇది ఫస్ట్ సిటీ విక్టోరియోసా. సో వెళ్ళి సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదంతా. భలే ఉన్నారు పిల్లలు. హాయ్, హలో. రోజాకి ఐస్ క్రీమ్ తినాలనిపించిందని చెప్పేసి వచ్చామండి. ఇది రకరకాల ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఈ బుడ్డి ఐస్ క్రీము 2 euros అనమాట, న్యూటెల్లా ఫ్లేవర్. ఇది అంటే 180 రూపాయలు. ఏమున్నదిరా బాబు, ఈ బిల్డింగ్స్ ఏంటి అసలు ఎలా వర్ణించాలో తెలియట్లేదు నాకు ఈ బ్యూటీ. పైగా గొంతు కూడా బొంగురుగా ఉంది. సో ఈరోజు మనం మాల్టా కంట్రీలో ద 3 cities ఆఫ్ మాల్టా అంటే మాల్టా యొక్క 3 నగరాలు ఈ టూర్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే విక్టోరియాలో ఉన్నాం. అసలు ఎటు చూసినా అద్భుతమైన బిల్డింగ్స్, కట్టడాలు మతిపోతుందండి. ఒక 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామా అన్నంత టైప్లో ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్స్. ఈ నేరో స్ట్రీట్స్ అయితే పిచ్చెక్కించినాయండి అసలు. అయ్యబ్బో,
ఎంత అందంగా ఉన్నాయో చూసారా అసలు, అద్దిరిపోయినాయండి వ్యూస్. అసలు ఏంటండి ఈ నేరో స్ట్రీట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా అసలు. చూడండి ఆ బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ ఏంటి, ఈ మొక్కలు ఏంటండి కుండీలో ఎంత నీట్గా అసలు. అసలు చూడండి అదిరిపోయింది కదా. వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ ట్రావెల్ వీడియోస్ ఇష్టమైన వాళ్ళకి ఇంకొంతమంది చూడగలుగుతారు ఈ వ్యూస్ అన్నీ. నిజం చెప్తున్నానండి, ఈ లోకల్స్ అయితే బా అదృష్టవంతులు. పీస్ఫుల్గా ఉంది, ఎంత బాగుందో, సూపర్ అసలు. నడుచుకుని అదిగోండి ముందుకు వస్తున్నాము. ముందుకు అలా వచ్చిన తర్వాత అబ్బబ్బబ్బబ్బా రోజా ఏంటిది వ్యూ, వావ్. అసలు రోజా డ్రెస్ అయితే కరెక్ట్గా ఈ ఊరికి భలే మ్యాచ్ అయింది. ఆ టోపీ, ఆ డ్రెస్ కలరు ఈ ఊరి థీమ్కి కరెక్ట్గా సెట్ అయిందనమాట. వెరీ గుడ్. ప్లాన్ చేసిందంటండి. ప్లానింగ్ ఎవరికైనా చూడండి, మీరు జైపూర్ వెళ్తే పింక్ డ్రెస్ వేసుకుని వెళ్ళండి, హైదరాబాద్ అయితే ఆరెంజ్ డ్రెస్ వేసుకోండి, SRH కాబట్టి. ఫస్ట్ అయితే ఈ వ్యూస్ చూడండి. ఇది ఇప్పుడు చూస్తున్నారు, ఇది గోడ, ఇదంతా పెద్ద కోట గోడలా ఉంది. ఆ గోడ వెనకాల అద్భుతమైన వ్యూస్, ఆహా సూపర్. అదిగోండి దూరంగా మాల్టా సిటీ టూర్ బస్ వెళ్తుంది. ఇవన్నీ కూడా హార్బర్ ఏరియా, ఇదంతా హార్బర్ ఏరియా. కళ్ళు చెదిరే మాల్టా అందాలని చెప్పొచ్చండి. అసలు ఎంత బాగుందండి మాల్టా, సూపర్ అసలు, సూపర్ సూపర్. వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది. సో టైం అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం 1:30 అయింది. ఎండ పడుతుంది కానీ చల్లగా గాలి వస్తుంది, పిచ్చెక్కిస్తుంది వెదర్ అయితే. లంచ్ చేయాలి ఇప్పుడు. ఇందాక జస్ట్ రోజా ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నది, బట్ లంచ్కి అయితే ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని కెమెరా కూడా కొంచెం ఛార్జింగ్ పెట్టాలి. లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అసలు కమెంట్స్ రావట్లా వీడియోస్కి, కమెంట్స్ పెట్టండి కొద్దిగా మీకు ఏమనిపిస్తుందో. చూసారా అండి, మన ఇండియాలో లాగానే ఇంటి బయట గ్రిల్స్ కట్టి బట్టలు ఆరేసుకున్నారు. అండ్ ఇదిగోండి ఇక్కడ చూస్తే మామగారు అయితే ఆరేసిన బట్టలు తీసుకుంటున్నారు. బీచ్ ఎదురుగుండా ఇల్లు, ప్రశాంతమైన లైఫ్, ఏం కావాలి చెప్పండి. అద్భుతమైన దీవిలో ఆనందమయమైన జీవితం అన్నమాట. ఇక్కడ చూడండి ఈ హౌసెస్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే, ఇదిగోండి పొడుగ్గా ఉన్నాయా, చక్కటి కిటికీలు. ఎంట్రన్స్ డోర్ అయితే ఒక చిన్న గేట్ ఉంది, ఆ గేట్ వెనకాల ఒక డోర్ ఉంది, మళ్ళీ ఆ డోర్ వెనకాల ఇంకొక డోర్ ఉందన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది. అంటే యూరోప్లో చాలా హౌసెస్ చూసాం కానీ సో ఇలాంటి స్ట్రక్చర్ చూడడం ఇదే ఫస్ట్ టైం. 3 లేయర్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఉందన్నమాట. లంచ్ టైం అయిందండి. ఇదిగోండి మళ్ళీ తిరిగి ఇందాక మనం బోట్ దిగాం కదా, ఆ ఏరియాకి వచ్చేస్తాం. సో ఒక మంచి పోర్ట్ పక్కనే, అదిగోండి పోర్ట్ ఏరియా పక్కనే మంచి రెస్టారెంట్లో చికెన్ పిజ్జా తీసుకున్నాం అండ్ ఫ్రైస్. రోజా నువ్వు చికెన్ బార్బెక్యూ పీసెస్, అదేదో మాల్టా స్పెషల్ చికెన్ అనమాట, అండ్ కొద్దిగా డ్రింక్స్. సో చాలా ఆకలిస్తుంది. టైం ఈవినింగ్ 3:30 అయిపోయింది ఆల్రెడీ. సో లంచ్ చేసేసి మళ్ళీ మన ఎక్స్ప్లోరేషన్ అయితే కంటిన్యూ చేద్దాం. చికెన్ పిజ్జా అయితే అదిరింది అసలు, చాలా చాలా బాగుంది, అమేజింగ్. లంచ్ ఫినిష్ అయిందండి. చెప్పాను కదా పిజ్జా అయితే సూపరు. అండ్ డ్రింక్స్ 3 డ్రింక్స్ తీసుకున్నాం. 2 కాక్టైల్స్ వేసాను నేను, అంటే బై 1 get 1 ఫ్రీ అన్నమాట. సో ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ వచ్చింది. రోజా ఒక మాక్టైల్ తీసుకుంది అండ్ ఒక ఫ్రైస్, ఒక చికెన్ పిజ్జా అండ్ ఒక చికెన్ ప్లేట్, చికెన్ వింగ్స్. సో ఇవంతా కలిపి 44 euros అయింది. అంటే నియర్లీ 4000 రూపీస్ అయినట్టండి. కొంచెం ఎక్స్పెన్సివ్. అంటే మెయిన్ డ్రింక్స్ తీసుకుంటే
ఎక్కువైపోతుందండి. అండ్ యూరోప్లో ఎప్పుడైనా సరే కొంచెం ఫుడ్ కాస్ట్లీగానే ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే సో చూసారు కదండి, మాల్టాలో మన సెకండ్ డే అద్భుతం అనమాట. ఇంత చిన్న కంట్రీలో ఇంత చరిత్ర, ఇన్ని అందచందాలు, అద్భుతమైన ఫుడ్, ఇన్ని కల్చర్స్, సూపర్ డూపర్ అనమాట. ఇప్పుడు నేను నించున్న లొకేషన్ కూడా చూసారా ఎంత బాగుందో. టైం ఆల్రెడీ సాయంత్రం 4 అయిందండి, కానీ మనం చూడవలసిన సిటీస్ ఏమో 2 ఉండిపోయినాయి. మేము ఆల్రెడీ విజిట్ చేసేసాం, కానీ అదే పట్టుకొచ్చి ఈ వీడియోలో పెడితే లెంగ్త్ చాలా ఎక్కువైపోతుంది. సో ఆ 2 సిటీస్ టూరు ప్లస్ మేము రాత్రి చేసుకున్న అద్భుతమైన దీపావళి పండుగ నెక్స్ట్ పార్ట్లో చూడండి. మాల్టాలో దీపావళి పండుగ ఏంటనుకుంటున్నారా? డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. సూపర్ డూపర్ ఉంటుంది. నా లైఫ్లో చూడలేదు అలాంటి సెలబ్రేషన్స్. సూపర్ అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బై బై.